హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ బ్లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ క్యాబేజీ ఫ్రై రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు క్యాబేజీ ఫ్రై తయారీ విధానాన్ని కూడా చూసేయండి. క్యాబేజీ ఫ్రై కోసం ముందుగా పచ్చిశనగపప్పును నానబెట్టుకోండి. ఇక్కడ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని 2 సార్లు శుభ్రంగా కడగండి. పప్పు కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి ఈ పప్పుని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పు నానేలోపు క్యాబేజీని కట్ చేసుకుందాం. ఇక్కడ క్యాబేజీ ఫ్రై కోసం నేను తీసుకున్న క్యాబేజీ వెయిట్ వచ్చేసి 600 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు ఈ క్యాబేజీని 2 సార్లు శుభ్రంగా కడిగి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కల్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పై కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ ని పెట్టండి. ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మినప్పప్పు, టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 ఎండుమిరపకాయ తుంపలు, 2 రెమ్మల కరివేపాకును వేసి వీటన్నిటిని ఓ నిమిషం పాటు నూనెలో బాగా వేయించుకోండి. నూనెలో వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు పోపులో వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉప్పు పసుపు క్యాబేజీ ముక్కలకి పట్టేలా మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాబేజీ ముక్కలు సాఫ్ట్గా మారి దగ్గరగా ఉడికేంత వరకు ప్యాన్ పై మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ క్యాబేజీ ముక్కలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కలు ఉడికేలోపు మిక్సీ జార్ని తీసుకోండి. మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేయండి. అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 17 ఎండుమిరపకాయలు, నీటుగా పొట్టు తీసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ జార్ పై మూత పెట్టి ఇప్పుడు వీటన్నిటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమం పక్కన పెట్టేసి క్యాబేజీ ఉడికిందేమో చూసేద్దాం. ప్యాన్ పై మూత తీసి మరొకసారి బాగా కలపండి. క్యాబేజీ సాఫ్ట్గా దగ్గరగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసి క్యాబేజీ ముక్కలు కొబ్బరి మిశ్రమం కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి మరో నిమిషం పాటు కుక్ చేసుకోండి. నిమిషం తర్వాత ప్యాన్ పై మూత తీసి మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసి ధనియా పౌడర్ కూడా క్యాబేజీ ముక్కలకి పట్టేలా మరొకసారి బాగా కలిపి ప్యాన్ పై మూత పెట్టి మరో నిమిషం పాటు కుక్ చేయండి. నిమిషం తర్వాత ప్యాన్ పై మూత తీసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన క్యాబేజీ ఫ్రైని వేడివేడి రైస్తో కానీ చపాతీలతో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎప్పుడు క్యాబేజీతో ఒకే రకంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఈ క్యాబేజీ ఫ్రై. మరి నేను చేసిన ఈ క్యాబేజీ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.